क्यों जूस जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Dabur Vatika Enriched Coconut Oil Co presented by Paragon లో ఇప్పుడు రచ్చ రవి చంటి సినిమాల్లో వెంకటేష్ అంత అమాయకుడు. అందుకే ఇటు తల్లి అటు ప్రియరాలు మధ్య ప్రియ పచ్చడి అవుతున్నాడు. అదేంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అండ్ హిస్ టీమ్. అన్నా మన పంజగుట్టాల నువ్వు దందా వసూలు చేసుకురమ్మన్నా తెచ్చినావరా నువ్వు? ఏ వాడు ఇస్తలేడన్నా పైసలు. సరే కదా గుట్కి కడి ఏం పెట్టుకుంటే అన్న నాకు కూడా. రే అబ్బరే కొడుకు ఇడు దొరికిండ్రా. రే ఇడు మన ఖైరతాబాద్ యాదక్క కొడుకు కదరాయిడు. పిలవంగానే స్టేజీ మధ్యలో కురుకొస్తాను మీ అమ్మేమన్నా రేష్మి అనుకున్నావురా? రష్మికి మా అమ్మకు పోలిక పెట్టకండి. మా అమ్మకు రష్మికి బెల్ట్ కు బెల్ట్ షాప్ కున్నంత తేడా ఉన్నది. అబ్బో మరి ఏమరా మీ అమ్మేమన్నా జయజమ్మ కాదు యాదమ్మ. వస్తే మీ సంగతి చెప్తుంది. పిలుబే పిలవాలి కొడుకుని ఎవరు కొట్టేది? వీడే అమ్మా. అబ్బా అరే ఎట్లుండో పట్టు పురుగుకు పట్టు చీర కట్టినట్టున్నావు. నువ్వు మమ్మల్ని ఓడుతావులే. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయదు. కట్అవుట్ చేసుకొని కొన్ని నమ్మేయండి. నువ్వు ఒక్కదాని వచ్చినావు, మా అమ్మలు ఏం చేస్తావే నువ్వు? నాన్న ఈగలే గుంపుగా వస్తాయి, ఈగిల్ సింగిల్ గా వస్తది. ఈ అమ్మాయి ఇంద్రాబాయ్ అన్ని సినిమా డైలాగులు కొడుతుంది. గంగిరెడ్డి గంగిరెడ్డి గీడెవర్రా బాయ్? నువ్వు పారిపోరా పొట్టి పొట్టిది మొత్తం పొట్టి చంపి. అయినా సరే గాని ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎవరితో మాట్లాడతామని. అబ్బో 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 నీకు కూడా లేవరా? ఏది పిలువుదని? వాణి వాణి వచ్చేసా. రాలేదు అనుకున్నా. ఎవరు? మా అమ్మ. మీ అమ్మ? మీ అమ్మ ఏంటి? అది మమ్మీ సినిమాలో డమ్మిలా ఉంటాను. అవునా? ఏ పోరీ కదా, ఈ ఖైరతాబాద్ కొడుకునే గల్ల పట్టినావు కదా. అసలు నా హిస్టరీ తెలుసా నీకు? ఏంటి? 40 మర్డర్లు, 400 కిడ్నాప్లు, వీలైతే 4 దొంగతనాలు, కుదిరితే కబ్జా. ఇది నారేజ్. కానీ ఈ నా కొడుకు చలబుచ్చాడు. ఎన్నిసార్లు చెప్పాను రా, ఓ మర్డరో ఓ రేపో కనీసం దొంగతనమో ఏ పని. ఇవన్నీ హాయిగా చేస్తే నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా. మీ వాడు నా దగ్గర దోచుకున్నాడు. ఏంటి దోచుకున్నాడా? మా నాన్న దోచుకున్నాడా? నానే అమ్మయ్యా నా కొడుకు దోచుకున్నాడంట. అమ్మయ్యా. ఏమండి ఏడుకొండలు గారు వింటున్నారా? ఇప్పుడు మీకు ఆత్మశాంతి చేపట్టలేదేనా? మన కొడుకు దోచుకున్నాడంట. లేదన్నా అది కాదు, మీ వాడు దోచుకుంది నా మనసు. దరిద్రుడా, ఏం జరుగుతుంది? అసలు ఏం జరగబోతుంది? అత్తయ్య ముందు పాప అనుకున్నాము, ఆ తర్వాత బాబు అనుకున్నాం. మేము ముందే డిసైడ్ అయ్యాం. అరే ఏంట్రా దాన్ని పంపి అమ్మ ఒక్క విషయం చెప్తా. ఇది ఒక్క నిమిషం కనపడపోతేనే నా కడుపులో మంటగా ఉంటుంది, కళ్ళు కూడా మండుతున్నాయి. అంత ప్రేమ ఇదంటే. అది ప్రేమ కాదురా, దాన్ని అసిడిటీ అంటారా. సరే గాని నీకేమొచ్చు? కుట్లు, అలికలు, భరతనాట్యం, కూచిపూడి, సల్సా, సలంబా వచ్చు. ఇవే కాకుండా ఇంకా నువ్వేం నేర్పించినా నేర్చుకుంటాను అత్తయ్య. ఈ సల్సాలు సలంబలు కాదు, ఈ రౌడీగానికి కోడలు కావాలంటే నీకు రౌడిజం అయినా వచ్చాలి, లేకపోతే యాక్టింగ్ డాన్స్ అయినా వచ్చుండాలి. నాకు రౌడీజం అంటే ఏంటో తెలీదు, కానీ నటించమంటే మాత్రం జీవించేస్తాను, డాన్స్ చేయమంటే మాత్రం చింపుకుంటాను. అబ్బో ఆ చించుడేమో ఇప్పుడు చెప్తాను గానీ, ఇప్పుడు నాతో పాటు మంచి ఐటమ్ సాంగ్ పెడతా, దమ్ముంటే చేయవే. అంతే. ఛాలెంజ్. ఛాలెంజ్ 2. ఓకే. నేను యాంకర్ గా చేస్తా. దీనికే కరెక్ట్ నా బేదమా. ఇప్పుడు జబర్దస్త్ ఖతర్నాక్ డాన్స్ షోలో మీ ముందుకు వస్తున్నారు మా మమ్మీ యాదమ్మ, నా లవర్ ఫిగర్ చికిరి. ఓకే అమ్మా, నువ్వు రెడీయా? రెడీ అమ్మా. ఓకే
1 సెకండ్ సాంగ్ ప్లీజ్. ఉరుముచ్చింది చెమటొట్టింది నడపుట్టింది బెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం రా. అత్తయ్య చాలా ఇంకేమైనా చింపుకోమంటారా? ఏ నీ చింపుడు పక్కన పెట్టు. ఆ. అసలు నువ్వు ఎంచుకున్న పాట ఏంటి? ఆ డాన్స్ ఏంటి? అత్తయ్య. ఆ? జనం వచ్చింది 2424 దడ పుట్టింది 6868 ఆ ఎమోషన్ ఏది? ఊరుకోండి అత్తయ్య, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. పార్టిసిపేటర్ లో ఉండు, అంతేగాని జడ్జిలు బిహేవ్ చేయకు. ఏంటే నోరు లేస్తుంది? నోరు లేటు దింపుతాని. ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఏయ్! మన షోలో ఇలాంటి లేవు కదా. ఏ, చౌదరి దెబ్బ. ఏయ్, నాగిరెడ్డి! రారా! నాగిరెడ్డి రా! అత్తయ్య వద్దత్తయ్య, వద్ద. అమ్మా అమ్మా నాకు కావాల్సిన భార్యను ఇలా చంపావేంటే? అది భార్య కాదురా, ఒక్కసారి చూడరా చూడరా ఏంటది? వాడు నన్ను పట్టుకోనికి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ రా. రే ఈ ఖైరతాబాద్ యాదమ్మని ఎవ్వడు పట్టుకోవడం తరంగా కారం చూపెడతా. అవునా? మరి రాత్రి వీడికి నాకు జరిగింది ఏంటి? ఆ? వీడికి వాడికి ఏం జరిగింది? ఏమయ్యా ఏడుకొండలు, నీకేమన్నా తెలుసా? వీళ్ళిద్దరూ చచ్చాక నేనెందుకు? అమ్మా! కళ్ళల్లోన కత్తుల్లున్న తీవ్రవాదిలా మాటల్లోన పత్తుల్లున్న మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా. For judges, all good things come in small packages. మీరు ఒప్పుకుంటారా? నాగబాబు సార్. అవుతారు చిట్టిబాబు, సార్ సార్ ఏంటి అవుతారం? రాకేష్ మళ్ళీ చాలా కాలం గ్యాప్ ఇచ్చావు. స్కిట్ ఓకే, హిలేరియస్ గా లేదు ఎందుకంటే యాక్చువల్, బట్ స్కిట్ కంటెంట్ చాలా బాగుంది. ఇంకొంచెం డైలాగ్స్ సపోర్ట్ అనుకుంటే ఈ స్కిట్ ఇంకా చాలా బాగా వచ్చేది. బట్ గుడ్, కానీ ఇంకా బాగా రావాలంటే డైలాగ్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. గుడ్, కీప్ ఇట్ అప్. చిట్టిబాబు లేడీ గెటప్ లో రావడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజంగా చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా లేడీ గెటప్ లో కూడా. రాకేష్, ఫస్ట్ నుంచి నువ్వు చాలా బాగా చేస్తూ వచ్చావు, చాలా మిస్ చేసావు, కానీ 0 సైజ్ బాగుంది. కానీ సార్ చెప్పినట్టు టూ మెనీ పంచెస్ లేవు మనకి. మెయిన్ స్క్రిప్ట్ ఎంత బాగున్నా కూడా పంచెస్ లేకపోతే నవ్వుకోలేం కదా, చూస్తూ ఉండొచ్చు అంతే, కామ్ గా చూస్తూ ఉండొచ్చు. సో ఆ పంచెస్ మిస్ కాకుండా చూసుకోండి.